హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, యాక్టర్ తిరువీర్ నుంచి మరొక న్యూ ఫిలిం వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు. ఇది కూడా కామెడీ ఎంటర్టైనర్గా తీసుకొని వస్తున్నారు. సో ఇదే యాక్టర్ నుంచి ఫ్రైడే ఒక న్యూ ఫిలిం థియేటర్స్లో వచ్చింది కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అదే ది ప్రీ వెడ్డింగ్ షో. లైక్ ఫ్రెండ్స్, ఆ ఫిలిం థియేటర్స్లో వచ్చి గుడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మీరు ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం థియేటర్స్లో చూడాలనుకుంటే ఈ ఫిలింని మిస్ అయితే చేయకండి. మూవీ అయితే బాగుంది. నౌ ఇప్పుడు న్యూ ఫిలిం వచ్చేసి ఇందులో ఫీమేల్ లీడ్లో ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే కన్ఫర్మ్ అయితే అయింది. ఇంకా ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి డెబ్యూటెంట్ భరత్ దర్శన్ ఈ ఫిలింని డైరెక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇది కూడా కామెడీ జోనరాగా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయితే అయింది. 2026లో ఇది మన ముందుకు రావచ్చు. నెక్స్ట్ వన్, డైరెక్టర్ అనుదీప్ కేవి డైరెక్షన్ వస్తున్న కామెడీ ఫిలిం పంకీ. విశ్వక్ సేన్ అండ్ కయా దులోహర్ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు కదా. రీసెంట్గానే మనం టీజర్ కట్ అయితే చూసాం. సో టీజర్లో ఈ ఫిలిం రిలీజ్ వచ్చేసి డిసెంబర్లో కన్ఫర్మ్ అయితే చేశారు. మరి ఎందుకు ఈ ఫిల్మ్ అనేది నవ్వు పోస్ట్ పాన్ అయితే చేశారు. ఏకంగా 4 months వచ్చేసి పుష్ చేయడం అయితే జరిగింది. లైక్ ఫ్రెండ్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బార్ నుంచి ఈ ఫిల్మ్ మన ముందుకైతే వస్తుంది. మూవీ నుంచి షూటింగ్ అవ్వలేదా, లేకుంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతుందా, సరిగ్గా ఇంకా అవుట్పుట్ రాలేదా, సంథింగ్ ఏదో కానీ మూవీ వచ్చేసి ఒక 4 months పుష్ చేయడం జరిగింది. న్యూ డేట్ వచ్చేసి 2026 ఏప్రిల్ 3కి కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్ డైరెక్టర్ రితేష్ రాణా. అదే ఫ్రెండ్స్, మత్తు వదలరా 2 ఫ్రాంచైజ్ తీసిన డైరెక్టర్. ఈ డైరెక్టర్ నుంచి మరొక న్యూ ప్రాజెక్ట్ ఇప్పుడు బిగిన్ అయితే అయింది. దానికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఈ ఫిలింలో యాక్టర్స్ వచ్చేసి సత్య అండ్ వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా యాక్ట్రెస్ వచ్చేసి రియా సింహా. సో ఈ రియా సింహా గురించి గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే 2024 ఇండియన్ మోడల్ తిను. సో ఫస్ట్ యాక్టర్గా డెబ్యూట్ ఫిల్మ్ అనమాట ఇది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి యాక్షన్ కామెడీగా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు బిగిన్ అయితే చేశారు. 2026 సెకండ్ హాఫ్లో మన ముందుకు తీసుకొని రావచ్చు. నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఇప్పటివరకు మూవీ నుంచి 3 songs వరకు రిలీజ్ అయితే అయ్యి 3 songs అనేవి బాగున్నాయి అనమాట. లేటెస్ట్గా వచ్చిన 3rd song అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. నౌ ఇప్పుడు ఈ ఫిలిం నుంచి 4th song వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ ఫస్ట్ డే ఫస్ట్ షో. సో ఇది November 12th వచ్చేసి ఈ సాంగ్ రిలీజ్ ఉంటుంది. థియేటర్స్లో మనకి November 28th ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, సందీప్ కిషన్ న్యూ ఫిలింకి సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ అయితే చేశారు. మీ అందరు తెలుసు కదా గైస్, విజయ్ తలపతి సన్ జేసన్ సంజయ్ తను యాక్టర్గా కాకుండా ఫస్ట్ డైరెక్షన్లో ఒక ఫిలిం తీసుకుని వస్తున్నట్టు. ఆ ఫిలిం అయితే ఇదే అనమాట. సో దానికి సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ సిగ్మా. సో ఇందులో వచ్చేసి హీరోగా సందీప్ కిషన్ అయితే యాక్ట్ అయితే చేస్తుండు. సో ఫ్రెండ్స్, ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. ఆ పోస్టర్లో వచ్చేసి గోల్డ్ అండ్ కరెన్సీ అయితే కనబడుతుంది. అలానే హీరో బ్యాక్ వచ్చేసి అది ఒక లాకర్ అయితే ఉన్నట్టుంది. లైక్ చూసుకున్నట్టయితే ఈ పోస్టర్ ఇది ఒక హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా మన ముందుకు తీసుకొని వస్తున్నట్టున్నారు. సో చూద్దాము డెబ్యూటెంట్ జేసన్ సంజయ్ ఈ ఫిలిం అనేది ఎలా తీస్తున్నారు. సో ఈ ఫిలింకి మ్యూజిక్ వచ్చేసి తమన్ గారు అందిస్తున్నారు. మూవీ వచ్చేసి తెలుగు అండ్ తమిళ్ ఈ 2 లాంగ్వేజ్ రిలీజ్ అయితే అవుతుంది గైస్. సో త్వరలోనే ఈ ఫిలిం థియేటర్స్లో వస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. మరి ఆ త్వరలో అనేది 2026 ఫస్ట్ హాఫ్లో అయి ఉండవచ్చు. నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ అండ్ నీల్ ఫిలిం డ్రాగన్. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి న్యూ షెడ్యూల్ వచ్చేసి November 3rd వీక్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఒక స్మాల్ షెడ్యూల్ వచ్చేసి ప్లాన్ చేశారు. లైక్ ఎన్టీఆర్ గారు కూడా అందులో జాయిన్ అయితే అవుతున్నట్టున్నారు. సో దాని తర్వాత ఒక మేజర్ షెడ్యూల్ వచ్చేసి జనవరిలో షూట్ అయితే చేస్తున్నారు. లైక్ గైస్, ఇక్కడ ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ చూసుకున్నట్టయితే డిలే అయితే అవుతూనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అనుకున్న డేట్కి ఈ మూవీ అవుట్పుట్ అనేది మన ముందుకు రాదనమాట. మనందరికీ తెలుసు ఫస్ట్ ఈ ఫిలిం వచ్చేసి జనవరిలో కన్ఫర్మ్ అయితే చేశారు. సో దాని తర్వాత డేట్ మార్చి 2026 జూన్లో వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. సో జనవరి నుంచి జూన్కి అయితే వచ్చింది. అయితే ఈ జూన్కైనా ఈ ఫిలిం కంప్లీట్ అయ్యి మన ముందుకు వస్తుందంటే లేదు ఫ్రెండ్స్, ఇక్కడ షెడ్యూల్స్ వచ్చేసి మూవీ నుంచి అవ్వట్లేదు. అనుకునే డేట్కి ఈ ప్రాజెక్ట్ వచ్చి కంప్లీట్ అయితే కాదనమాట. అందుకే జూన్లో ఈ ఫిలిం థియేటర్స్లో రాదనమాట. సో మేకర్స్ లైక్ మైత్రి మూవీ మేకర్స్ వారు న్యూ డేట్ ప్లానింగ్ అయితే ఉన్నారు. 2026 అక్టోబర్. సో అక్టోబర్లో వచ్చేసి ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ పార్ట్ 1 మన ముందుకు తీసుకురావడానికి. నెక్స్ట్ కీర్తి సురేష్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం రివాల్వర్ రిటా. ఫైనల్గా ఈ ఫిలింకి సంబంధించి థియేట్రికల్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. సో November 28th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు గైస్. ఇదే మంత్ మనకి థియేటర్స్లో మూవీ వచ్చేసి తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో కీర్తి సురేష్ నుంచి ఈ ఇయర్లో రిలీజ్ అవ్వబోతున్న ఫస్ట్ ఫిలిం ఇది. సో మనం ఓటీటీ ప్లాట్ఫామ్లో కీర్తి సురేష్ని ఒక ఫిలింలో చూసామనుకోండి, బట్ థియేటర్స్లో మాత్రం ఇదే ఫస్ట్ ఫిలిం. సో కీర్తి సురేష్ నుంచి ఇంకా అప్కమింగ్
చాలా లిస్ట్ అయితే ఉంది. అవన్నీ ఇంకా మన ముందుకు 2026 ఇయర్లో బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయేమో చూడాలి. నెక్స్ట్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 సిరీస్ నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే బాగుంది. రాజ్ అండ్ డీకే క్రియేటర్స్ వచ్చేసి అగైన్ ఒక మిషన్తో మన ముందుకైతే వస్తున్నారు. మనోజ్ బాజ్పాయ్ ఆ మిషన్ని ఎలా చేశారు అనేది ఈ సిరీస్లో మనం చూడబోతున్నాం అనమాట. సో సీజన్ 3 ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 21 అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంటుంది. సో మీలో ఎంతమంది ఎక్సైటింగ్గా ఉన్నారు ప్రీవియస్ సీజన్స్ అని చూసి కామెంట్లో తెలియజేయండి. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అని చెప్పేసి కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ వన్ రెట్టతల. ఈ ఫిలింలో వచ్చేసి అరుణ్ విజయ్ అండ్ సిద్ధి ఇద్నాని యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు గైస్. ఈ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేశారు. లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎప్పుడో అనౌన్స్ చేశారు. లైక్ ఒక 2 ఇయర్స్ అయితే అవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఫైనల్గా థియేటర్స్లో ఈ ప్రాజెక్ట్ తీసుకొని వస్తున్నారు. December 18 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ కిచ్చా సుదీప్ అప్కమింగ్ ఫిలిం మార్క్. సో మ్యాక్స్ మూవీ తీసిన డైరెక్టర్ విజయ్ కార్తికేయ నుంచే ఈ ఫిలిం మన ముందుకు వస్తున్నట్టు తెలుసు కదా గైస్. మూవీ నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు తెలుగు అండ్ కన్నడ. సో టీజర్ వచ్చేసి నిజంగా ఫ్రెండ్స్ ఆసమ్ అనమాట. అగైన్ వచ్చేసి ఒక నైట్లో జరిగే కథ. సో మ్యాక్స్ ఫిలిం లాగే ఈ ఫిలిం కూడా మార్క్ అయితే ఉండబోతున్నట్టు క్లియర్ కట్గా అర్థమైతే అవుతుంది. సో మ్యాక్స్లో మనం యాంటోగనిస్ట్ రోల్లో వచ్చేసి సునీల్ గారిని అయితే చూసాము. అయితే ఈసారి వచ్చేసి యాంటోగనిస్ట్ రోల్లో వచ్చేసి నవీన్ చంద్రన్ అయితే చూడబోతున్నాం. సో మీరు టీజర్ చూస్తుంటే తెలిసే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్క షాట్ వచ్చేసి హైలైట్ అనమాట. సో ఈ మార్క్ ఫిలిం కూడా అవుట్పుట్ ఎక్సలెంట్గా అయితే ఉండబోతున్నట్టుంది. రిలీజ్లో ఎలాంటి మార్పు అయితే లేదు. December 25 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో తెలుగు వస్తుంది అని చెప్పేసి సైమల్టేనియస్లీ కన్ఫర్మ్ అయితే చేశారు. తెలుగు కన్నడ ఈ బోత్ వర్షన్స్ మనకి థియేటర్స్లో రిలీజ్ అవబోతున్నాయి. లైక్ ఇది కొంపదీసి మ్యాక్స్ ఫిలింకి ప్రీక్వెల్ అయితే కాదు కదా. సో నాకు అలానే అనిపించింది. బట్ చూడాలి మూవీ రిలీజ్ అయ్యే వరకు అంటే ఏమైనా కనెక్షన్ పెడతారా లేదా అనేది మ్యాక్స్కి. నెక్స్ట్ అప్డేట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రకాని. సో సముద్రకాని గారు బ్రో ఫిలిం అనేది మన ముందుకు పవన్ కళ్యాణ్ గారితో తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే కదా. యాక్చువల్గా అది ఫస్ట్ తమిళ్లో వచ్చింది, రీమేక్ అయితే చేశారు తనే అనమాట. సో అందులో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అండ్ సాయి ధరమ్ తేజ్ యాక్ట్ అయితే చేశారు. అయితే రీసెంట్గా వచ్చేసి కాంతా ప్రెస్ ఈవెంట్లో వచ్చేసి సముద్రకాని గారు చెప్పడం జరిగింది బ్రో 2కి సంబంధించి స్క్రిప్ట్ అనేది రెడీగా అయితే ఉందంట. సో పవన్ కళ్యాణ్ గారు ఓకే అని యాక్సెప్ట్ చేసినట్టయితే ఈ బ్రో 2 అనేది బిగిన్ అయితే అవుతుందని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ బ్రో 2 అనేది స్క్రిప్ట్ నచ్చి ఓకే చేస్తారా చూడాలి. అది మనకి ఫ్యూచర్లోనే తెలుస్తుంది. నెక్స్ట్ వన్ కే ర్యాంప్. కిరణ్ అబ్బోరం అండ్ యుక్తి తారేజా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో ఆహా నుంచి ఈ మూవీకి సంబంధించి కన్ఫర్మ్ డేట్ వచ్చేసి లాక్ అయితే అయింది గైస్. మనకి November 15 వచ్చేసి ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో ఆహా ప్లాట్ఫామ్ అండ్ అమెజాన్ ప్రైమ్లో కూడా ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే కావచ్చు. వెయిట్ చేయండి. నెక్స్ట్ వన్ SSMB 29th ఫిలిం. సో ఈ ఫిలింకి సంబంధించి పృథ్వీరాజ్ గారి బర్త్డే స్పెషల్గా తన క్యారెక్టర్ పోస్టర్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. సో ఈ క్యారెక్టర్ పోస్టర్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారనుకుంటున్నా. సో ఇందులో వచ్చేసి తన క్యారెక్టర్ పేరు వచ్చేసి కుంభా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పోస్టర్ వచ్చేసి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఆడియన్స్కి ఈ పోస్టర్ వచ్చేసి అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది, అంటే నచ్చలేదన్నమాట. సో ఇప్పుడు ఇంకా ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ కూడా వస్తుందంట. వెయిట్ చేయండి మరి అది ఎలా ఉండబోతుందో. ఇంకా 5 డేసే ఉంది ఈవెంట్కి వచ్చేసి. November 15 ఈవినింగ్ 6 PM వచ్చేసి జియో హాట్స్టార్లో ఈవెంట్ లైవ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ తెలుసు కదా సిద్ధు జోన్లగడ్డ, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి ఇందులో యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీసుకుని వచ్చారు. సో ఫ్రెండ్స్ ఇదైతే మూవీ అయితే బాగుంటుంది. నా OTT ప్రీమియర్కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ నెట్ఫ్లిక్స్ రివీల్ అయితే చేశారు. November 14 ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో అందుబాటులో అయితే ఉంటుంది. సో థియేటర్స్లో ఈ ఫిలిం అనేది ఎవరైనా మిస్ చేసి ఉంటే OTTకి వచ్చినాక చూడండి. నెక్స్ట్ వన్ ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్. ఇది నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న న్యూ కొరియన్ సిరీస్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. దీని నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ వచ్చేసి రిలీజ్ చేశారు. టీజర్ వచ్చేసి చూడడానికి బాగుంది. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. లైక్ గైస్ మీరు నెట్ఫ్లిక్స్లో ఉన్న క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ ఆ సిరీస్ అనేది చూస్తున్నారా? బెస్ట్ కొరియన్ సిరీస్ అనమాట, చాలా బాగుంటుంది. ఆ సిరీస్ తీసిన క్రియేటర్స్ నుంచి ఈ సిరీస్ మన ముందుకైతే వస్తుంది. సో ఇందులో టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ ప్రీమియర్ వచ్చేసి December 5 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ మాత్రమే కన్ఫర్మ్ అయితే అయి ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ కీర్తి సురేష్ మరొక న్యూ ప్రాజెక్ట్. దీని గురించి మీకు రీసెంట్గా చెప్పాను. మలయాళం నుంచి కీర్తి సురేష్ ఒక న్యూ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు. సో దానికి సంబంధించి టైటిల్, పోస్టర్, వీడియో వచ్చేసి రివీల్ అయితే చేశారు. మూవీ టైటిల్ వచ్చేసి తొట్టం ది డిమెన్స్.
సో ఈ టైటిల్తో ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే వస్తుంది. ఇందులో హీరోగా వచ్చేసి యాంటనీ వర్గీస్, ఇంకా ఫీమేల్ హీరో కీర్తి సురేష్ యాక్ట్ అయితే చేస్తుంది. మూవీకి డైరెక్టర్ అండ్ రైటర్ రిషి శివకుమార్. సో ఈ ఫిల్మ్కి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి యానిమల్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన సో తను వచ్చేసి ఈ ఫిల్మ్కి వర్క్ అయితే చేస్తుంటారు. ఇంకా మూవీకి ఎడిటర్ వచ్చేసి ఫ్రెండ్స్ స్పెషల్గా దీని గురించి చెప్పాలి. సో లోకా ఫిల్మ్ అయితే మేము చూస్తున్నాం కదా, లోకా ఫిల్మ్కి వర్క్ చేసిన ఎడిటర్ ఈ ఫిల్మ్లో వచ్చేసి ఎడిట్ అయితే చేస్తున్నారంట. సో ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్గా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయితే అయి ఉంది. నెక్స్ట్ ఇయర్ మన ముందుకు రావచ్చు. నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ డ్యూడ్. ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బైజు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన యాక్షన్ రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ డ్రామాగా ఈ ఫిల్మ్ మన ముందుకు తీసుకొని వచ్చారు. గైస్ ఈ ఫిల్మ్కి సంబంధించి నెట్ఫ్లిక్స్ అఫీషియల్గా ఓటీటీ ప్రీమియర్ డేట్ రివీల్ అయితే చేశారు. నవంబర్ 14th నుంచి ఈ ఫిల్మ్ మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.